బయట కావ్య, స్వప్న బాధపడుతూ ఉంటే అక్కడికి రాజు వచ్చి చాలా కోపంగా కావ్యకసి అయితే చూస్తూ ఉంటాడు. అలా బాధపడుతున్న కావ్యకసి చూసి ఇక రాజు అయితే తన దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్స్ అనేది చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే కావ్య ఏడుస్తూ రాజుకసి అలా చూస్తూ ఉంటుంది. నువ్వు నీ పంతం నెగ్గుకున్నావు. నీకు మొగుడంటే విలువ లేదని నాకు ఇప్పుడు అర్థమైంది. మొగుడు మీద ఎంత పంతం సాధిస్తావని నేను నిన్ను అస్సలు అనుకోలేదు. నువ్వు ఎప్పుడు అనుకువగా ఇంట్లో కదలాడుతుంటే నీకు నీకు నీ గురించి అసలేం తెలియలేదు. కానీ ఇప్పుడు నీ కళలన్నీ బయటకు వస్తున్నాయి. నీ పేరు కళావతి అనుకున్నాను కానీ ఇన్ని కళలు బయటకు వస్తాయని నేను అనుకోలేదు. నీలో ఇన్ని కళలు ఉన్నాయని కూడా నాకు అస్సలు తెలియదు. నాకు ఇప్పుడు తెలిసింది. నీ కళలు, నీ యాటిట్యూడ్ మొత్తం ఇప్పుడు బయట పెట్టావు. ఎలాగో నీకు భర్త అంటే విలువ లేదు. అదే విలువ అందరిలో లేకుండా చేద్దామని చెప్పి పంతం పెట్టావు. నీకు భర్త మాటకి సమాధానం ఇవ్వడమే తెలుసు కానీ ఇంత గట్టిగా సమాధానం ఇస్తావని నేను అస్సలు అనుకోలేదని చెప్పి రాజు అయితే కావ్యని నానా మాటలు అంటూ ఉంటాడు. అలా నానా మాటలు అంటూ అసలు ఎంత దారుణంగా మమ్మల్ని ఇచ్చేస్తావని అనుకోలేదు. ఇది చాలా నమ్మక ద్రోహం లా చేసావని చెప్పి రాజు అయితే అంటూ ఉంటాడు. అది కాదండి, నేను చెప్పబోయేది ఏంటంటే ఏం చెప్పబోతున్నావు? నీ మీద ఎలా ప్రతీకారం తీర్చుకున్నాను, ఇదంతా ఎలా చేశానని చెప్పబోతావా? అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? చేసావు కదా, ఇంకేం చెప్తావని చెప్పి రాజు అయితే చాలా మండిపడుతూ ఉంటాడు కావ్య మీద. ఇక స్వప్న అయితే షాక్ అవుతూ ఉంటుంది. రాజు ఏంటి చెప్పింది వినకుండా చిరాకు పడుతున్నాడు అని. ఇక రుద్రాని అయితే మంచి పని అయింది రాజుకి అని అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. నువ్వు చేసిన దీనికి, నీ మోసాన్ని అందరి ముందు బాగా నీ నిజస్వరూపాన్ని బయట పెట్టావు. నీ నిజస్వరూపం ఇది అని చెప్పి అంటూ ఉంటుంది. మొన్నటి వరకు ఉన్న నీ మాస్క్ ఈరోజు బయట పెట్టావు అని చెప్పి రాజు అయితే కావ్యతో అంటూ ఉంటాడు. అది కాదండి అని చెప్పి కావ్య అయితే చెప్పబోతూ ఉంటుంది. ఇంకేం చెప్పబోతావు కళావతి? ఇంకా నన్ను ఎలా మోసం చేయబోతావు అనేది చెప్పబోతున్నావా అని చెప్పి రాజు చాలా చిరాకు పడుతూ కావ్యతో అంటూ ఉంటాడు. ఇక నేను నిన్ను ఈ జన్మలో చూడాలనుకోవట్లేదు. నాకు నీకు ఇప్పటితో రుణం తీరిపోయిందని చెప్పి అంటూ ఉంటాడు. ఇక కావ్య చెప్పబోయేసరికి కళ్ళ ముందు కనిపిస్తుంది కళావతి నిజం. నువ్వు ఇంకేదో కప్పుపుచ్చాలని చెప్పడానికి ఇంకేం లేదు అని చెప్పి రాజు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.